రికార్డింగ్ స్టార్ట్ అయింది సార్. ఓకే సార్. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణమామి మునిత్రయం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. నిన్న గురుగారు మతపు గురించి కంప్లీట్ చేసేసారండి. నేను సరిగ్గా వినలేకపోయాను. చెప్పారని తెలిసింది. అందులో చెప్పలేదా? ఓకే. మొన్న చెప్పిన దాంట్లో మీకేమైనా సందేహాలు ఉన్నాయండి? మతపు ప్రత్యయంలో అదేం లేదండి. సందేహం మీకు లేదు, చాలా మందికి లేదు లేదని చెప్పాలి కదా. అవునండి, అందులో నిస్సంకోచంగా చెప్పడం. ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి సందేహాలు. అయితే అందరికీ అర్థమైపోయిందని అనుకుంటున్నానండి. ఎవరు మాట్లాడట్లేరు. లేకపోతే సందేహం ఉందని చెప్పడానికి కూడా సందేహిస్తున్నారా? సందేహం ఏంటనేది గుర్తు చేసుకోవడానికి సందేహం. సరేనండి. గురుగారు నిన్న పని చేస్తానండి. సార్ చెప్పండి సార్. నిన్న కాళిదాసీయ అది ఈయ ప్రత్యయం తోటి మనం డిస్కస్ చేసామండి. కాళిదాసీయ గ్రంథ అట్లా కాళిదాసీయ కథ. డౌట్ ఏమైనా ఉందండి? లేదండి, నిన్న చెప్పుకుంది ఏంటి అంటే అదిను మన మాతా పితరావు వీటి గురించి చెప్పుకున్నాం కదండి. అంటే అక్కడ ఒక డౌట్, అంటే నేను కంక్లూడ్ చేసే ముందు రైట్ చేసింది ఏంటంటే కాళిదాసీయ వాల్మీకియ ఉంది కదా, ఇది ఈయ ప్రత్యయంతో ఏర్పడినవా పదాలు, తద్దిదాంత పదాలు అని. అది ఒక్క క్వశ్చన్ అండి. ప్రత్యయము ఈయ ప్రత్యయం అని మీరు అడుగుతున్నారు, అంతేనండి? అది ఈయ ప్రత్యయంతో ఏర్పడిన పదమా కాదా? ఓకే. అంటే ఛ అని ఒక ప్రత్యయం ఉందండి. ఆ ప్రత్యయాంతంలో ఆ ప్రత్యయం అంతంలో ఉంటే ఆ ప్రత్యయం పరంగా చేరినప్పుడు ఆ ఛ అనే ప్రత్యయం అదే ఏమంటాం, ఛ స్థానంలో ఆదేశంగా ఈ అని వస్తుందండి. చ అంటే చకార అకారాలు కదండి, చకార అకారాలు కదా చ అంటే. చ ప్లస్ లో మీరు ఇది అన్వయం అవుతుందంటారా? ఈ వస్తుందండి, ఈకారము యకారము. అది చెప్తాం లేదు, మరొకసారి డిస్కస్ చేద్దాం. అదే ఇప్పుడు సందేహం అయితే ఛ అనే ప్రత్యయం అండి, అంతే. ఇయ కాదైతే అదే ఛ ప్రత్యయ స్థానంలో దాంట్లో అందులో ఛ లేదండి, అందులో ఛ లేదండి. అంటే మామూలుగా మీకు సుఓజస్, అమోక్షస్, టాభ్యాం బిస్ ఇవి విన్నారు కదండి మీరు. అవును, సుప్రత్యయాలు. ఇప్పుడు తృతీయంలో తృతీయ ఏకవచనంలో రూపం ఏమని ఉంటుందండి? తకార ఆకారములు టా కదండి. ఇప్పుడు నాకు రామ శబ్దంలో తృతీయ రూపం చెప్పండి, తృతీయ ఏకవచనంలో. రామేణ అని వినిపించింది. అందులో మీకు ఆకారం కానీ తకారం కానీ వినిపించాయండి? లేదండి. అంటే సంథింగ్ ఏదో ప్రాసెస్ జరిగింది, తకార ఆకారాలు కనిపించట్లేవు, ఏకారము నకారం వినిపిస్తున్నాయి.
అదే విధంగా ఛ అని ప్రత్యయం అండి. కొన్ని స్టెప్పుల తర్వాత, కొన్ని కాదు ఒకటే స్టెప్, ఛ అనే అక్షరము స్థానంలో ఈ అనే ఆదేశంగా చెప్తున్నాడు అండి, అంతే. అలా ఈయా అని అవుతుందండి, అంతే. అది మనం డిస్కస్ చేసుకుందామండి మరొకసారి. అది అక్కడున్న ప్రత్యయం అయితే ఛ ప్రత్యయం అండి. ఈయ అనేది కూడా ఆదేశంగా వచ్చిందండి. అక్కడ చెయ్యాలన్నప్పుడు ఉంటాయి సార్. నాకు ఇది పాస్వర్డ్ ఏం లేదు, ఒక ఐడి ఉంది, ఐడి జాయిన్ వచ్చిన ఐడి ఇచ్చాను, ఐడి నింపితే ఇది వచ్చింది. నా నంబర్ నాకైతే రాసుకో ఎంటర్ చేశాను. సార్ అమ్మ కృష్ణకుమారి గారు, మీరు కొంచెం మ్యూట్ చేసేసుకోండి. ఓకే అండి. తర్వాత సుప్రత్యయాలు 21 ఉన్నాయి కదండి. అవునండి. అది కౌంట్ 21 అని చెప్పుకోవచ్చా, లేదంటే ఎందుకంటే మనకి భ్యామ్ యస్ ఇవన్నీ రిపీట్ అవుతాయి కదా, ఆ భ్యామ్ అవి రిపీట్ అవుతాయి కదా, మరి ఆ కౌంట్ 21 అని చెప్పుకోవచ్చా, లేదంటే అవి డూప్లికేట్స్ రిమూవ్ చేసి కౌంట్ చెప్పుకోవాలా? లేదండి, 21 అని చెప్పుకోవాలి. 21 చెప్పుకోవాలండి, అందులో సందేహం లేదు. మరి ఎందుకంటే ఇప్పుడు మనకి చతుర్థి పంచమి షష్ఠిలో కాదండి, సరే తృతీయ చతుర్థి పంచమిలో ద్వివచనంలో మనకి భ్యామ్ వస్తుంది. ఆ భ్యామ్ కి అంటే తృతీయ భ్యామ్ కి చతుర్థి భ్యామ్ కి డిఫరెన్స్ ఏ ఉంది? వాక్య ప్రయోగంలో మనకు తెలుస్తుందండి, వాక్య ప్రయోగంలో మనకు తెలుస్తుంది. రాముని చేత అన్నప్పుడు ఒకలా ఉంటుంది, రాముని కొరకు అన్నప్పుడు ఒకలా ఉంటుంది. అదే అయినప్పటికీ కూడా అంటే సార్ ఇప్పుడు మీకు ఇంగ్లీష్ కొంచెం అవగాహన ఉంటుందని అనుకుంటున్నాను. READ అని ఉంది సార్, దాన్ని ఎలా చదువుతాం సార్? రీడ్. రెడ్ అంటే స్పెల్లింగ్ సార్? రెడ్ అంటే స్పెల్లింగ్ ఒకటే ఉంది, ప్రొనౌన్సియేషన్ చేంజ్ అవుతుంది సార్. అదే విధంగా ఇక్కడ చూడడానికి అల్టిమేట్ రూపం ఒకటే సార్, అల్టిమేట్ రూపం ఒకటే, కానీ దాని అర్థం మారుతుంది అంతే, విభక్తిని బట్టి మారుతుంది అంతే సార్. మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ గానే అడిగారు సార్, కానీ అది విభక్తి బట్టి మనం అదే వాక్య ప్రయోగంలో చూసుకొని మనం అది ఏ అర్థంలో వాడుకున్నామని చెప్పుకుంటాం సార్, అంతే. అంటే యాజ్ కౌంట్ చూసేటప్పుడు ఇది రిపిటేషన్ చూస్తారా లేదా అనేది డౌట్. కరెక్ట్ సార్. అంటే ఇప్పుడు మీరు కౌంట్ చెప్పగానే మనం ఏమనుకుంటాం, భ్యామ్ ఒకటి అని చెప్పామనుకోండి, మీరు అన్నట్టు ఒకసారికి భ్యామ్ ఒకటి అని చెప్పుకున్నప్పుడు తృతీయలో చెప్పుకోవాలా, చతుర్థిలో చెప్పుకోవాలా, పంచమిలో చెప్పుకోవాలా అనే ప్రశ్న అడుగుతారు. అప్పుడు ఏమని చెప్తాము, అప్పుడు కొంచెం అంటే ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఎక్స్ట్రాగా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, 3 చోట్ల భ్యామ్ అనేసుకోండి అనడం సులభంగా ఉందా? భ్యామ్ 3 చోట్ల వస్తుంది, తృతీయలో ఒక అర్థంలో వస్తుంది, చతుర్థిలో ఒక అర్థంలో వస్తుంది, పంచమిలో ఒక అర్థంలో వస్తుంది అని చెప్పడం కొంచెం ఇబ్బంది అవుతుంది, అంతేనండి, అంతకుమించి ఇంకేం లేదు. ధన్యవాదాలు. అంటే నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగానో లేదో తెలియదండి, మరొకసారి గురుగారు వచ్చినప్పుడు అడుగుదాం. గురుభ్యో నమః అంటాం కదా, గురుభ్యః నమః చతుర్థి విభక్తిలో అనుకుంటాం. మళ్ళీ పంచమిలో కూడా గురుభ్య ఉంటుంది, కానీ అక్కడ పంచమి విభక్తిలో తీసుకోకూడదు కదండి. అలాగే గురుభ్యో నమః అంటే ఆ రకంగా పదవార్థంలో మనకి అర్థం తెలుస్తుందండి, పదంలో వాక్య ప్రయోగాన్ని బట్టి అది చతుర్థియా పంచమీయ అనేటువంటిది మనకి తెలిసిపోతుందండి. అది మన వాక్య ప్రయోగాల్లోకి వెళ్ళేసరికి అది అర్థం అవుతుందండి. ఎందుకంటే తయోహో షష్ఠిలో ఉంది, సప్తమిలో కూడా ఉంది. షష్ఠిలో ఎప్పుడు ఉపయోగించాలి, సప్తమిలో ఎప్పుడు ఉపయోగించాలి అనేటువంటిది వాక్య ప్రయోగంలో మనకు తెలిసిపోతుందండి. అంతే సరే. అయితే ఇవాళ నాకు మరి మతుపు అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నానండి నేను. అయిందండి లేకుండా. సో నేను ఒక 5 పేర్లు చెప్తానండి, వారు తప్ప మిగతా ఎవరు మాట్లాడకండి, ఎందుకంటే డిస్టర్బెన్సెస్ చాలా వస్తున్నాయి. అందుకొరకు అర్థమైన వాళ్ళు నేను పేరు చెప్తాను, వాళ్ళకి మతుపు అర్థమైందా లేదా చెప్పండి. అర్థమై ఉంటేనే మీరు అన్మ్యూట్ అవ్వండి, లేకపోతే వద్దు.
భ్రమర గారు. నమస్తే సార్. చెప్పండి. మీకు అర్థమైంది కదండి భ్రమర గారు? మత్తు అర్థమైంది. అంటే ఓకే అండి. నిర్మల గారు. అమ్మా అన్మ్యూట్ చేసుకోలేదు. ఓకే, అంటే ఇందాక అన్నిటిలో ఉన్నారు ఆవిడ. ఆ, మృణాలిని. మృణాలిని మీకు నిర్మల గారికి మృణాలిని గారికి మతుపులు ఏమైనా సందేహాలు ఉన్నాయండి? నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్, అందుకని కొంచెం. సరే వద్దులేండి. అంటే మీకు ఇక్కడ సందేహంగా ఉంది? చేస్తున్నాను సార్, అది అంటే సిఎస్ అంటే ఎలా వస్తున్నాయి కదా అవి చూస్తున్నాను సార్ నేను. అంటే చూస్తున్నారు అంటే మీకు ఇక్కడ సందేహం ఉంది అని అంటే అడిగేసేయండి, లేదంటే నేను అడుగుతానండి, వింటున్నాను, నాకు క్లారిఫై అవుతున్నాయి. అంటే ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా కరెక్ట్ గా వస్తుందని నేను చూస్తున్నానండి. ఎక్కడ సందేహం ఉంటే అయితే ఉండండి. మీరు ఉండండి, మీరు అన్మ్యూట్ లోనే ఉండండి. భ్రమర గారు, మృణాలిని గారు ఇద్దరున్నారు. ఇంకా హరిత గారు, తర్వాత లలిత దుర్గ గారు, తర్వాత మోహన్ రావు గారు. సరే, మీరు 5 తప్ప మిగతా అందరూ మ్యూట్ అయిపోండి సార్ దయచేసి. అయితే ఇప్పుడు మతుబర్ధక ప్రత్యయము అంటే ఏంటండి? అస్థి అన్న అర్థంలో చెప్పేదండి. అస్య అస్థి, అస్మిన్ అస్థి అనే అర్థంలో చెప్పేది. అంటే మతుపు ఏ అర్థంలో వస్తుందో అదే అర్థంలో చెప్పుకునేది, అంతే కదా? ఉన్నది కలది కలవాడు అంతే. సార్ దయచేసి 5 అన్మ్యూట్ లో ఉండండి సార్, మిగతా వాళ్ళందరూ మ్యూట్ అయిపోండి. ఇప్పుడు ఇని అని ప్రత్యయం అండి. ఇది కూడా మతుబర్ధక ప్రత్యయమేనండి. ఈ ప్రత్యయం వేటి కంటే పరంగా వస్తుంది అంటే అకారాంత సుబంతాల కంటే పరంగా వస్తుందండి. అకారాంతము అంటే హ్రస్వాకారమేనండి. అత్ అంటే హ్రస్వాకారం. అకారం అని చెప్పకూడదు, అత్ అని చెప్పుకోవాలి, లేదా హ్రస్వాకారం అని చెప్పుకోవాలి. హ్రస్వాకారము కంటే పరంగా ఇది ప్రత్యయము మతుబర్ధకంలో వాడతామండి. మతుబర్ధంలో ఇంకొకసారి చెప్పండి. ఇని అనే ప్రత్యయము కేవలం హ్రస్వ అకారాంత సుబంతాల కంటే పరంగానే వస్తుందండి మతు అర్థంలో. మతుబర్థంలో ఇని ప్రత్యయం వాడాలి అంటే దానికంటే పూర్వంగా ఉన్న సుబంత పదము హ్రస్వాకారాంతం అయి ఉండాలి. ఇందులో ఏమైనా సందేహం ఉందా అండి? మోహన్ గారికి కానీ, మోహన్ రావు గారికి కానీ, మృణాలిని గారికి కానీ, లలిత గారికి కానీ, బ్రహ్మరాంబర గారికి అర్థమైందండి. అర్థమైంది కదండి. ఈ ఇని అనే ప్రత్యయంలో అంతంలో ఉన్న ఇకారం లోపిస్తుందండి, ఇత్ అవుతుంది. అంటే ముందు ఒక ఇకారం ఉంది, అంతంలో ఒక ఇకారం ఉందండి. అందుకని ఇకారం లోపిస్తుందని చెప్పకూడదు, అంతంలో ఉన్న ఇకారం అనే చెప్పాలండి. అప్పుడు ఇన్ మిగులుతుంది, ఇన్ అని మిగులుతుంది సార్. కరెక్ట్. ఇప్పుడు గుణ అనే సుబంధం ఉందండి. గుణ దీనికంటే పరంగా ఇని ప్రత్యయం చేస్తున్నామండి. అప్పుడు గుణిన్ అవుతుందా అండి? అవునండి, గుణిన్ అవుతుంది. గుణిన్. అదే ఈ గుణ గుణాహస్య సంతి అని చెప్పుకున్నప్పుడు మతు ప్రత్యయం వాడినప్పుడు రూపం ఏమొచ్చింది?
గుణవాన్ అని వచ్చిందండి. సరే ఎవరు గుణిన్ అని చెప్పారండి, మరొకసారి వినండి. గుణాహ అస్య సంతి అని చెప్పుకున్నప్పుడు మతుపర్థం మత్తు ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు రూపం ఏమయ్యింది? గుణవాన్ అని అయ్యిందండి. ఇప్పుడు ఇని ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఏమైంది రూపము? గుణిన్ అయిందండి. గుణిన్ అని అయింది. అక్కడ ఇక్కడ వ్యత్యాసం ఏం గమనిస్తున్నారు మీరు? ప్రాతిపదిక గుణిన్ అనేది ప్రాతిపదిక గుణిన్ అనేది ప్రాతిపదిక. ఇక్కడ గుణిన్ అయిందండి. గుణవాన్ అనేది శబ్దం. గుణవాన్ అనేది శబ్దము. సరిపోయింది. అంతకన్నా ముందు ప్రాతిపదిక రూపం ఏం సిద్ధించింది? మోహన్ రావు గారు చెప్పారండి. గుణవత్ అండి. గుణవత్ గుణవత్ అయిందండి. గుణవత్ ఎలా అయిందో తెలుసు కదండి? ఎవరు అడుగుతున్నారు వెనకాల? సార్ ఎవరు అడుగుతున్నారు సార్? సూర్య గారు రండి. అవునండి, ముందు రూపం గుణవానికి అడుగుతున్నారండి. ఇప్పుడు గుణవానికి ముందు రూపం గుణవత్తన. ఓకే, అంటే మీకు ఇంతకుముందు తెలియదా అండి అది? తెలుసండి. అంటే గుణిని ఇన్ ప్రత్యయం గురించి చేస్తుంటే. ఓకే, నేను మతపు గురించి అడిగానండి. దానికి గుణవాన్ కన్నా పూర్వ రూపం ఏంటని అడిగానండి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు గుణవత్ ప్రాతిపదిక రూపము, ఇని ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు గుణిన్ అని ప్రాతిపదిక రూపము. ఇది క్లియర్ అయింది కదండి? ఇప్పుడు ఈ రెండిటిలో డిఫరెన్స్ ఏం గమనించారు అని అడుగుతున్నానండి. గుణవత్ ఎలా సిద్ధించింది, గుణిన్ ఎలా సిద్ధించింది? గుణవత్ అంటే గుణ అస్య అస్తి అస్మిన్ అస్తి తీసుకుంటే విగ్రహవాక్యం చెప్పండి. విగ్రహం అదే లౌకిక విగ్రహవాక్యము. అవునండి. గుణ ప్లస్ సు ప్లస్ మతుప్పు. అవునండి. మతుప్పులో ఉకార పకారాలు లోపిస్తుంది, మత్తు మిగులుతుందండి. అవునండి. ఇక్కడ సుప్పు లోపించి గుణ మిగులుతుంది. అవునండి. బట్ గుణ ప్రాతిపదికలో చివరన అకారం ఉంది కనుక ఆ మత్ అనేది వత్త అవుతుంది. అకారం వస్తుంది. అంతేనండి. సో గుణ ప్లస్ వత్, గుణవత్ అనే ప్రాతిపదిక సిద్ధించిందండి. ఇదే విధంగా ఇప్పుడు అలౌకిక విగ్రహవాక్యంలో ఇని ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు చెప్పండి, ప్రయత్నించండి. గుణ సు ఇన్. అవునండి. గుణ సు ఇని. ఇనిలో చివర ఉన్న వికారము లోపించిందండి. సో ఇన్ మిగులుతుంది. చెప్పండి, ఆ స్టెప్ లో ఉన్న అన్ని వర్డ్స్ చెప్పండి. అదే ఐ మీన్ దాంట్లో ఉన్నవన్నీ చెప్పండి. గుణ సు ఇన్. గుణ సు ఇన్ అండి. అవునండి. అంటే మీరు గుణః తీసుకున్నారా, గుణాహ తీసుకున్నారా? గుణః తీసుకున్నారు. మనకి సు వస్తుంది. ఇన్ వస్తుంది. అంతేనండి. సు లోపిస్తుందండి. అవునండి. అన్నప్పుడు మళ్ళీ జస్ట్ చేసుకోవాలి. గుణ ఇన్ అవడం వల్ల గుణిన్ అని ప్రాతిపదిక సిద్ధిస్తుంది. గుణ ఇన్ అయిందండి, అంతే. గుణ ఇన్కి వచ్చారు మీరు. గుణ ఇన్. ఈ గుణాల అంతంలో ఏం వినిపిస్తుంది? ఏ అక్షరం వినిపిస్తుంది? హ్రస్వాకారం ఉంది. పరంగా ఏముంది? అచ్చు ఉంది. మరి అకార ఈకారం ఉంటే డైరెక్ట్ గా గుణిని చేసేస్తామా? అక్కడ మార్పు మనకి అంటే మనకి వికారంలో ఏ మార్పు వస్తుందో చెప్పలేదు. అంటే ఆ మకారం ఒకారం అవుతుందని చెప్పారు. ఓకే, మీరు ఎవరైనా చెప్తారా అండి? అక్కడ అకారం ఉంటుందా, లోపిస్తుందా, లేకపోతే చెప్పింది గురువు గారు ఏం చెప్పారంటే గుణ ప్లస్ ఇన్ వరకు చెప్పిన తర్వాత అచ్చుతో మొదలైతే పూర్వపదంలో అకారము ఇకారము లోపిస్తుంది. గుణ్ ప్లస్ ఇన్ను గుణిన్ను ప్రాతిపదిక అని గురువు గారు అప్పుడు చెప్పారండి. ఓకే సార్, ఎవరు సార్ మాట్లాడేది? నాకు పేరు కనిపించట్లేదు. నా పేరు విఆర్కే శర్మ అండి. విఆర్కే శర్మ గారు అండి, నమస్కారం.
మీరు కరెక్ట్ గానే చెప్పారండి. ఇంకొకసారి రిపీట్ చేస్తారా అండి అందరికి అర్థమయ్యేటట్టు? గుణ గుణ కాదండి, కొంచెం గుణ అంతేనండి. సార్ విఆర్కే శర్మ గారు మాత్రమే చెప్పండి. అయ్యా గుణ మొదటి నుంచి చెప్పంటారా? గుణ ప్లస్ చెప్పండి చెప్పండి. ప్లస్ ఇని గుణా అస్య సంతి లౌకిక విగ్రహ వాక్యము. గుణ ఎస్ ప్లస్ ఇని అలౌకిక విగ్రహ వాక్యము. ప్రాతిపదిక ప్లస్ ప్రత్యయము ప్లస్ సుప్పు ప్రత్యయము. చిన్న కరెక్షన్ సార్, ప్లస్లు మైనస్లు వద్దు సార్. సరే, ప్రాతిపదిక ప్రత్యయము సుప్పు ప్రత్యయము 3 అంశములు. ఇత్తు సంజ్ఞ లోపించిన తర్వాత గుణ ఇన్. అచ్చుతో గుణ మొదలైతే పూర్వపదంలో అకారము ఇకారము లోపిస్తుంది. గుణ్ అచ్చుతో మొదలైందా అండి? అవును సార్, గుణ ప్లస్ ఇన్. అచ్చుతో అచ్చుతో ఏం మొదలైందండి? ఏది మొదలైంది? గుణ ఈ వచ్చే ప్రత్యయం వచ్చే కదండి. ప్రత్యయమా మొదలైంది ప్రాతిపదికనా అని అడుగుతున్నానండి. ప్రత్యయం అండి. స్పష్టత కోసం అడుగుతున్నాను సార్, అంతే. అదే అయిందండి. ప్రత్యయ భాగంలో ముందు మార్పులు చేయాలి కదండి. ప్రత్యయ భాగంలో ఇకారం అండి. అంతే. ప్రత్యయ భాగంలో ఇకారం మాత్రమేనా? అచ్చు ఉంటేనా? అచ్చు 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 మాత్రమేనా? ఇంకా హల్లులు ఉంటే కూడానా? హల్లులు ఉంటే ఉంది మనకి. ఇప్పుడు చెప్పలేదు, తర్వాత చెప్పారేమో నాకు తెలియదు. అచ్చుతో అచ్చుతో అయితే ఒక్క నిమిషం సార్, నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను సార్. ప్రత్యయము అచ్చుతో అజాది ప్రత్యయములు, ఇంకా యకారాది ప్రత్యయములు అండి. యకారాది అండి. యకారం ఉంది కదండి, యకారము హాయ వారాలో యకారం ఉంది కదండి. యముడులో యా. ఈ యకారాది ప్రత్యయము, యకారాది ప్రత్యయములు అజాది ప్రత్యయములు పరంగా ఉన్నప్పుడు పూర్వంగా ఉన్న అకార ఇకారములు లోపిస్తాయండి. పూర్వపదములో ఉన్న చివరి పూర్వంలో ఉన్న అనగానే బాగా అడిగారు. కేవలం అంతంలో ఉన్న అకారీకారాలు మాత్రమే లోపిస్తాయండి. పూర్వంలో ఉన్న అకారీకారాలు అంటే అన్ని లోపించేస్తాయి కదండి. పూర్వపదాంతంలో ఉన్న పూర్వపద అంతములో ఉన్నటువంటి అకార ఇకారములు లోపిస్తాయి. ఎప్పుడు అంటే యకారాది ప్రత్యయములు అజాది ప్రత్యయములు పరంగా ఉన్నప్పుడు. ఇప్పుడు చాలా స్పష్టంగా సార్, ఇప్పుడు క్లియర్ అయిందా సార్? ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ లైన్ మాత్రమేనండి, ఇంకేం ఆలోచించకండి, ఈ లైన్ మాత్రమే. అప్పుడు గుణ్ ప్లస్ ప్రత్యయాలకి యకారాలు కూడా యాడ్ అయ్యాయి. పరంగా ఉంటే పూర్వపదంలోనూ అకారికారాలు లోపిస్తాయి సార్. అంతేనండి. యకారాలు కాదండి, యకారం ఒకటేనండి. యకారము అజాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు అంతేనండి. అంతే. అప్పుడు మళ్ళీ అన్ని కలిపేసుకుని యజాది అనకండి, అందులో కొంచెం దోషం ఉందండి. యకారాది ప్రత్యయములు అజాది ప్రత్యయములు అనే వాడండి. అవును సార్. ఇప్పుడు మనకి ఎక్కడ వరకు వచ్చింది సార్? మోహన్ రావు ప్రత్యయంలో అకారంతో అచ్చుతో స్టార్ట్ అయింది కనుక మొదలైంది కనుక పూర్వపదములో చివరన ఉన్న అకారం లోపించి గున్ ప్లస్ ఇన్ మిగులుతాయి. అప్పుడు అది సహితం అవగా గుణిన్ అనే ప్రాతిపదిక సిద్ధిస్తుంది. అంతేనండి, గుణిన్ అనే ప్రాతిపదిక. మీరు గుణి గుణిని గుణి. చిన్న ప్రశ్న సార్, అడగండి సార్. ఎవరైనా ప్రశ్న అడుగుతున్నారండి?
యకారాది ప్రత్యయములు అన్నారు కదా, అంటే హయ్యవరట్లోని వారా కూడా వస్తుందండి, రాదండి? యకారాది ఒకటండి, యకారం ఒకటే కనిపిస్తుంది కానీ యకారాది అంటే యజాది అంటే మీరు అన్నది వస్తుందండి. యజాది అయినప్పటికీ యకారము అచ్చు అంతేనండి. అంటే మామూలుగా మీరు ప్రత్యాహారాలు మీకు తెలుసుంటాయని భావిస్తున్నాను ఇప్పుడు అడిగిన వారికి. వినయ్ గారు యా లోపించేది ఒక్క ఉదాహరణ చెప్తారా? అది వస్తుందండి నెక్స్ట్ మనం ప్రత్యయాలు నేర్చుకుంటాము. ఎస్ అని ఒక ప్రత్యయం ఉంటుంది, అలా ఉన్నాయి కొన్ని మనకి. ఎస్ అని ఉంది, అలా ఉన్నాయండి, చూస్తాం. సార్ అడగండి సార్. ఇక్కడ కలిగి ఉన్నాడు అస్య అస్తి, వీటికి మనం ఇన్ని కానీ మత్తు కానీ రెండిట్లో ఒకటి వాడతాం కదండి, రెండు వాడచ్చు. అవునండి, రెండిట్లో ఒకటి వాడతాం. అవును, రెండింటికి వాడాల్సి వస్తుంది. అంటే స్పెసిఫిక్ కాంటెక్స్ట్ లో ఇన్ను అలా మత్తు వాడాల్సి వస్తుంది. ఎందుకు వాడవలసి వస్తుంది అనే దానికి సమాధానం తెలియదండి నాకు, గురువు గారిని అడుగుదాము. కానీ ఇప్పుడు ఇని ప్రత్యయము కేవలం అకారాంత పదాల కంటే పరంగానే వస్తుందండి. చూస్తే గుణిని గుణి వస్తాం కదా, ఇన్ని వాడితే అదే మతుపు కూడా వాడచ్చు, మతుపు కూడా వాడితే గుణవాన్ వస్తుంది. అంటే రెండు కూడా అప్లై చేయొచ్చు. మరి ఏది వాడవలసి వస్తుంది ఎలా తెలుస్తుంది? అంటే ఏం లేదు సార్, అది వాడుకను బట్టే ఉంటుందండి. ఉదాహరణకి రామ గుణి అన్నాం అనుకోండి, రామ గుణి అన్నప్పుడు ఇన్ ప్రత్యయం వాడినట్టుగా మనం భావించాలి. రామ గుణవాన్ అన్నప్పుడు మతు ప్రత్యయం వాడినట్టుగా భావిస్తాం అనమాట అండి. అంతేనండి, ఒకటేనండి, అర్థం ఒకటే. ప్రయోగాన్ని బట్టి మనకి ప్రత్యయం అనేటువంటి తెలుస్తుంది అనమాట. ఉదాహరణ గుణి అని ప్రయోగం చేసినట్టయితే అక్కడ ఇన్ ప్రత్యయం ఉంది అనేటువంటి తెలుస్తుంది. వాన్ చేసినట్టయితే అక్కడ మత్తు ప్రత్యయం ఉంది అన్నట్టు తెలుస్తుంది అనమాట అండి. విభక్తిని బట్టినా అండి? కాదండి, విభక్తిని బట్టి కాదండి, ఇక్కడ సంబంధం లేదు, పదాన్ని బట్టి పదం ప్రయోగం. ఇప్పుడు రామ గుణవాన్, రామ గుణి అని రెండు వాడామనుకోండి, ఈ గుణవాన్ అన్నప్పుడేమో మతుపు వాడినట్టు మనం తెలుసుకుంటాం, ఈ గుణి అన్నప్పుడేమో ఇన్ ప్రత్యయం చేసినట్టుగా మనం గ్రహిస్తాం అనమాట అండి. రెండింటికి అర్థం గుణవంతుడు అనే అర్థం అండి. గుణములు కలిగి ఉన్నవాడు అనే అర్థం. అంతేనండి మన వినయ్ గారు, గుణములు కలిగి ఉన్నవాడు అనే అర్థమే అంటున్నానండి. అదే ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే అంటారా అని? కరెక్టేనండి. అంటే సౌకర్యార్థం వాళ్ళు ఇంకా ప్రయోగాలు చేసుకున్నారండి. మనకి ఇదంతా మనకి ఏమంటాము డెరైవ్ చేసి పెడుతున్నారు అంతే, ఇది ఏ అర్థంలో అని చెప్పేసి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఇంకా వాళ్ళకి తెలిసిన విషయం. ఉదాహరణకి ఇప్పుడు ఒక ఛందస్సులో ఒక శ్లోకం తయారు చేస్తున్నారు అనుకోండి, గుణవానం 4 అక్షరాలు వేయడం బదులు గుణి అని 2 అక్షరాలు వేస్తే సరిపోతుంది కదా, అట్లాగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ ప్రత్యయాలతో కూడినటువంటి పదాలు. ఇప్పుడు క్లియర్ అయిందా సార్ అడిగిన వారికి? క్లియర్. ఒక్క విషయం అండి వినయ్ గారు, అంటే గుణవాన్ అన్నప్పుడు గుణ అస్య అస్తి అంటే షష్ఠీ విభక్తి అక్కడ చెప్పారు కదండి, గుణాస్య సంతి, గుణహాస్య అస్తి ఆ షష్ఠీ విభక్తి చెప్పారు కదా, షష్ఠి కానీ సప్తమి కానీ అన్నారు అర్థాల్లో అండి, అర్థాల్లో. అలాగే ఇక్కడ గుణిని దగ్గర కూడా అనుకోవచ్చండి. మతుపు అర్థం అన్నాం కదా, మతుపర్థకం అన్నాం మనము. అవునండి, మతుపర్థకంలో షష్ఠి లేదా సప్తమి రెండు అండి. మతుపు ఏ అర్థాల్లో వస్తుంది? అవునండి, షష్ఠి సప్తమిలో వస్తుంది. ఇప్పుడు ఒక్కట్లేండి, గుణి అని పదం తీసుకోండి. గుణి అంటే అర్థం ఏంటి? గుణములు కలవాడు. గుణవాన్ అంటే అర్థం ఏంటి? గుణములు కలవాడు. రెండు కూడా కలవాడు మతుబద్ధంలోనే వస్తున్నాయి కదండి. అదొక ప్రయోగం, ఇదొక ప్రయోగం. ఇదేమో ఇన్ ప్రయోగం, అదేమో మతు ప్రయోగం. అర్థమైందండి. అవునండి. ఓకేనా సార్? బ్రహ్మాజీ గారు క్లియర్ అయిందా? అర్థమైందండి. ఓకే సార్. ఇప్పుడు అకారాంత శబ్దాలు చెప్పండి సార్. మరి అకారాంత శబ్దాలు తీసుకొని అలౌకిక విగ్రహవాక్యం చెప్తూ ఒక ఈ 5 ఎవరెవరు? మోహన్ రావు గారు, లలిత దుర్గ గారు, బ్రహ్మరా గారు,
నిర్మల గారు, మృణాలిని గారు. వీళ్ళ 5గురు ఒకసారి చెప్తారండి నాకు? ఒక్కొక్కరు ఒక్కొక్క శబ్దం తీసుకోండి. ధనాహం తీసుకోవచ్చా అండి? ధనాహ ధన తీసుకోండి, రూప తీసుకోండి, కోప తీసుకోండి, యాగ తీసుకోండి, త్యాగ తీసుకోండి, రాగ తీసుకోండి, భోగ తీసుకోండి. జీవ అస్య అస్తి. ఏంటండి మరొకసారి చెప్పారా? జీవ జీవ అంటే జీవి అవుతుంది. అంటే విగ్రహవాక్యం కొంచెం స్పష్టంగా చెప్పండి. నేను తీసుకున్న ఇది చెప్తున్నాను, అది ప్రాతిపదికం. జీవ అని తీసుకున్నా అంటున్నారా? ఓకేనండి. అలౌకిక విగ్రహవాక్యం చెప్పండి. అదే జీవ అస్య అస్తి లౌకిక విగ్రహవాక్యము. జీవ అస్య అంటామండి. జీవ అస్య అస్తి లౌకిక విగ్రహవాక్యం. అవునండి. జీవ సు ఇని అనేది అలౌకిక విగ్రహవాక్యం. జీవ సు ఇని. ఇనిలో ప్రత్యయములో చివరిన ఉన్న ఎకారము లోపించి ఇన్ మిగులుతుందండి. అవునండి. గుణ సులో సు లోపించి గుణ మిగులుతుంది. గుణాకి వచ్చారండి మీరు, గుణాకి వచ్చేసారు. గుణ కాదు, అది జీవ సులో జీవ మిగులుతుంది, సు లోపించి జీవ మిగులుతుంది. అవునండి. ఇక్కడ ప్రత్యయం అచ్చుతో మొదలవడం. స్టెప్ చెప్పండి సార్. ఫస్ట్ ప్రత్యయ భాగంలో అంతంలో ఇకారం తీయండి అంతే. నెక్స్ట్ స్టెప్ లో సుప్ లోపం చెప్పండి. ఆ నెక్స్ట్ స్టెప్ లో అకారం లోపం చెప్పండి. ఆ నెక్స్ట్ స్టెప్ లో ప్రాతిపదిక రూపం చెప్పండి. జీవ ఇన్ కనుక అకారం లోపించి జీవ్ ఇన్ అవుతుంది. అకారం ఎందుకు లోపించింది కూడా చెప్పండి. అకారము ప్రాతిపదికలో అకారం లోపించి చివరినున్న అకారం లోపించి జీవ్ మిగులుతుంది. అదే ఎందుకు లోపించిందండి? ప్రాతిపదిక అంతమైన అకారం ఇక్కడ ఎందుకు లోపించింది? మతుకులు ఎందుకు లోపించలేదు? ప్రత్యయం అజాతి ప్రత్యయం కనుక ఆ ప్రాతిపదిక చివరిన ఉన్న అకారం లోపించిందండి. అప్పుడు జీవ్ ఇన్ మిగిలాయండి. రెండు కలుపుగా జీవిన్ ప్రాతిపదిక సిద్ధించింది. అవునండి. పుల్లింగంలో జీవిన్ అధికారి అంటే గుణిని ఏమైందండి? జీవి ఇదండి. జీవిని స్త్రీలింగం అండి. అవునండి. నపుంసకలింగం జీవి ఓకే సార్. మోహన్ రావు గారు మీకు ఒక ప్రశ్న అండి, లేకపోతే నేను సరే మీకు కాదులేండి. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారండి? నిర్మల గారా, మృణాలిని గారు? చాగా చెప్తానండి. ఈ 5గురే చెప్పాలండి, ఇంకెవరు? నేను త్యాగా తీసుకొని చెప్తానండి. నేను లలిత దుర్గ గారు చెప్పండి. ఇప్పుడు త్యాగా సు ఇని అండి విగ్రహవాక్యం. తర్వాత దాంట్లో త్యాగ సు కన్నా ముందు స్టెప్ కూడా చెప్తారా ఒకసారి? త్యాగ అస్య సంతి, అస్య అస్తి. త్యాగ అంటామండి. త్యాగాః అస్య సంతి చెప్తాను. త్యాగాః అస్య సంతి. త్యాగాః అస్య సంతి. త్యాగా ప్లస్ త్యాగాః అన్నా కాబట్టి జస్ వస్తుంది కదండి అక్కడ. జస్ ప్లస్ ఇని అలౌకిక విగ్రహవాక్యం అవుతుంది. అప్పుడు ఈ త్యాగ ప్లస్ వద్దన్నారు కదా. త్యాగ జస్ ఇనిలో చివరిన ఇకారమును ఇత్తు సగ్నంలో ఇన్ మిగులుతుంది. ఇప్పుడు త్యాగ జస్ట్ ఇన్ రూపం. తర్వాత త్యాగ ఇన్ ఇది త్యాగలో కొంచెం దీర్ఘం తీయకుండా చెప్తారా? అంతంలో త్యాగ ఓకే కట్ చేసేసండి అలా. త్యాగ ఇన్ అవుతుంది. తర్వాత ఎందుకైందో చెప్తారు. త్యాగ్ ఇన్ ఎందుకైందంటే త్యాగాలో ఈ సుప్రచయం ఏంటండి మరొకసారి చెప్తారా?
ఈ త్యాగాలో ఉన్న అంతంలో ఉన్న అకారమును వికారం ఉంటే లోపించాయి కదండి. ఆకారం లోపించినప్పుడు అది త్యాగ అయింది. అంటే ఎందుకు లోపిస్తాయో నాకు తెలియదండి. ప్రాతిపదికలోని అంతంలో ఉన్న అకారం వికారం ఉంటే గనక అవి లోపిస్తాయి అని ఇని ప్రత్యయంలో. అంటే ఉంటే లోపించేస్తాయండి, ఎందుకు లోపిస్తాయి నాకు అర్థం కావట్లేదు. ఇని ప్రత్యయం గనక దానికి అంటే కేవలం ఇని ప్రత్యయం ఉంటేనే లోపిస్తాయండి. అజాది మరియు అజాది మరియు యకారాది ప్రత్యయం. అదే అచ్చుతో మొదలైన పూర్వపదంలోని చివరి అకారం వికారం. అదే కాదండి, మీరు చెప్పండి, మీరు ఒకసారి చెప్పండి. ఆవిడ అందించారు బాగా, చీటింగ్ చేయించారు మీతోటి, మరొకసారి చెప్పండి. అజాది ప్రత్యయం పరంగా ఉంటే అకారం ఇకారం లోపిస్తుంది. ఎందులో? ప్రత్యయంలో. పూర్వపదంలో ఉన్న ప్రాతిపదికలో. పూర్వపదంలో ఎక్కడున్నా లోపించేస్తాయి. అంతంలో. మరొకసారి స్పష్టంగా చెప్తారా ఈ వాక్యాన్ని? పూర్వపదం అంతంలో ఉన్న ఆకారం వికారం గనక ఉంటే అవి లోపిస్తాయి. ఎందుకు? లేదు మ్యామ్, అంటే స్పష్టత కోసమే అడుగుతున్నారండి. నాకు క్లారిటీ వచ్చేంత వరకు నేను అడుగుతూనే ఉంటాను. నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయడమే కొంచెం ప్రాబ్లం నాకు. అది అంటే ఓకే అండి, నిదానంగా చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. నేను ఒకసారి చెప్తాను, వింటారా? వద్దండి లలిత గారే చెప్పాలి, అలా సపోర్ట్ చేయకండి. ఆవిడ భగవద్గీతని మీరు ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదండి, ఆవిడకి అర్థమయ్యేటట్టు ఆవిడ బుక్ లో నుంచి. అంటే మీరు చెప్పినప్పుడు సెంటెన్స్ మేము రాసుకున్నామో ఆవిడ రాసుకోలేదు అంతే. అదే రాసుకుంటే చెప్పడం కాదండి, అదే గురుగారు చెప్పారు పుస్తకంలో రాసుకోవాలి. బుర్రలో పడిపోతుందండి. ప్రత్యయం అచ్చుతో మొదలైతే పూర్వపదంలోని చివరి ఆకారం ఈకారం లోపిస్తుంది. చూడండి ఎంత చక్కగా చెప్పేశారు వాళ్ళు. మీరేమో రాసుకోవాలి అని పాపం కష్టపెట్టాలనుకున్నారు ఆవిడ. ఆకారం ఈకారం లోపించి త్యాగ్ ఇన్ను అవుతుంది. అప్పుడు అనే ప్రాతిపదిక రూపం సిద్ధిస్తుంది మనకి. అందులో మళ్ళీ ఈ 3 లింగాల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు త్యాగిన్ అనే ప్రాతిపదికి పుల్లింగంలో త్యాగి, త్యాగిని, త్యాగి అంటే 3 రూపాలు సిద్ధిస్తాయండి. బాగుందండి. అయితే మీకే ఇంకొంచెం శ్రమ పెట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నానండి, దయచేసి చెప్పండి. మతుప్పులో ఎందుకు లోపించట్లేదండి మరి? మా మతుప్పులో వచ్చేసేసి మతుప్పు ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు పూర్వంగా ఉన్న అకారానికి లోపం ఎందుకు రావట్లేదు అనేది ప్రశ్న అండి. ఓకే చెప్తా ఉండండి. అంటే ప్రశ్న క్లియర్ గా అర్థమైంది కదండి మీకు? అంటే నాకు అర్థం అవ్వలేదండి. మతుప్పులోనేమో మనకి ఈ ప్రత్యయంలో మత్తు ప్రత్యయంలో ఉకారము పకారము ఇస్తాయి, అది మత్తని మిగులుతోంది. ఇది ఇలా మత్ అనే పరంగా ఉన్నప్పుడు పూర్వంగా ఉన్న ప్రాతిపదిక అదే సుబంతం అంతంలో ఉన్న అకార ఇకారాలు లోపిస్తాయా మతుప్పు పరంగా ఉన్నప్పుడు? అక్కడ లోపిస్తాయండి. లోపించవు సార్, ఎందుకంటే మతుప్పు అనేది ప్రత్యయం కాదు కనుక. అజాది ప్రత్యయం కాదు, అజాది ప్రత్యయం కాదు కనుక మీకు మత్తుగా ఆదేశంగా వస్తుంది. వత్తు కూడా మళ్ళీ ఉపదలో ఉండే ఆకారం ఉంటే గనక అకారం అకారాలు ఉంటే వత్తు మకారం వకారంగా మారుతుందని. అవునండి, అది ఓకే. పూర్వంగా ఉన్న ప్రాతిపదిక అంతంలో ఉన్న అకారాలు లోపిస్తాయా లోపించవా అనేది లలిత గారికి ప్రశ్న అండి. అతుప్పులో అయితే లోపించదు. ఎందుకు అనేది స్పష్టత ఉందా అండి? మొదలవలేదు కాబట్టి ప్రత్యయం లలిత గారు
ప్రశ్న మీకేనండి, నాకు సమాధానం ఎవరు చెప్పినా నాకు అజాది వినిపించవండి. ప్రత్యయం కాదు కాబట్టి. మతుపులో ప్రత్యయం అజాది ప్రత్యయం కాదు కాదు కదా. అదే అవునండి, ఇక్కడ అచ్చు మతుపులో లేదు కదా. అజాది ప్రత్యయం కాదు. మకారంతో మొదలవుతుంది కదా. అవును. ఓకే. ఇక్కడ మీకు లోపం ఉంది. లలిత గారు మీకు ఇప్పుడు క్లియర్ అయిందా అండి? ఐ మీన్ అయింది. క్లియర్ గా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా అర్థమైంది కదా. రేపు మీరే చెప్పాలి ఈ పాఠం మళ్ళీ. అందుకని అలాగే అలాగే అండి. ఇంకో మిగిలిన వారు నిర్మల గారు, మృణాలిని గారు, భ్రమర గారు, ముగ్గురు మిగిలారు. నేను రాగా తీసుకుని చెప్తున్నా అండి. రాగా అస్య సంతి, అస్మిన్ సంతి, రాగా సు ఇని, రాగా సు ఇన్, రాగ్ ఇన్, రాగిన్, రాగి, రాగిని, రాగి. అంతేనండి. తర్వాత ఇప్పుడు చెప్పింది ఎవరండి? భ్రమర. భ్రమర గారా అండి? ఓకే. నిర్మల గారు, మృణాలిని గారు మీరు ఒక్కొక్క పదం చెప్పేస్తే ఈ పార్టీకి వస్తే చెప్తున్నామండి. సార్ మృణాలిని. చెప్పండి. రూప అస్య అస్య అస్తి, రూపః సు ఇని, రూప ప్లస్ ఇని రూపిణి, రూప ప్లస్ ఇన్ రూపిణి, రూపి రూపిణి రూపి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు రూపిణి అన్నప్పుడు మీరు ఏ నకారం పలికారో చెప్తారండి? నకారం అండి, నకారం. రూపిణి అంటే అదే తవర్గలో నకారమా, టవర్గలో నకారమా? టవర్గలో నకారం అండి. టఠడఠణ ట అదేనా అండి? అదేనండి. ఓకేనండి, సరే. ఎందుకు పలికారు అనేది రేపు చెప్పాలండి నాకు. సరే సార్. నిర్మల గారు మీరు ఒకటి చెప్పేసేయండి. సార్ నేను నిర్మల్ గారు అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారండి. అవునా? పర్లేదండి, ఉన్నారు. అది ఇంతసేపు అన్మ్యూట్ లో ఉన్నారండి. అంటే పొరపాటు పడుతున్నట్టున్నారండి, మ్యూట్ అన్మ్యూట్ అను. ఓకే ఓకే, పర్లేదండి నిర్మల గారు, ఏం పర్లేదు. రేపు చెప్దురు కానీ మేము వెయిట్ చేస్తాం మీకోసం. చెప్తున్నారు, ఆవిడ చెప్తున్నారు, గబగబా చెప్తున్నారు. అదే మ్యూట్ లో వెళ్ళిపోయారు అనుకోకుండా. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. అన్మ్యూట్ చేసుకోండి నిర్మల గారు. చేశాను. ఇప్పుడు చెప్పండి. ఏదో ప్రాబ్లం ఉందండి. కర్సర్ అక్కడ పెట్టేస్తున్నట్టున్నారు. మళ్ళీ మ్యూట్ అయిపోయారండి మీరు. చెప్పడం మాత్రం చెప్పేస్తున్నారు ఆవిడ. చెప్పేస్తున్నారండి. అదే పర్వాలేదండి. ఇప్పుడు అందరికీ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. రేపు ఇంకొకసారి ఒకవేళ ఇంకొకసారి చెప్పండి రేపు. ఇప్పుడు ఇని ప్రత్యయం తీసుకోకూడదు. నేను ఈరోజు వేరే పాఠం చెప్పమని చెప్పారు గురువు గారు. కానీ నాకు ఇని ప్రత్యయం మధ్యలో ఆపేశాను కదా, ఒకసారి చెప్పేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను, త్వరగా అయిపోకూడదామని. కానీ త్వరగా అవ్వలేదు. రేపు ఇని ప్రత్యయంతో ఆపేసి కంప్లీట్ చేసి ముందుకెళ్దాం. సరే సరే, నమస్కారం అండి. వినయ్ గారు ఉంటా. అలాగే.
అయ్యా క్లాస్ అయిపోయిందా ఏంటండి? నాకు అసలే వినిపించట్లేదు. అయిపోయింది కదా అండి. అయిపోయింది కానీ రికార్డింగ్ లో ఉంది. అయిపోయింది క్లాస్, ఆయన చెప్పేశారు. ఈ మీటింగ్ దాంట్లో నుంచి బయటికి రాలేకపోయాను. లీవ్ మీటింగ్ అది ఒకవేళ అవ్వలేదు అనుకోండి, ఈ 3 బటన్స్ నాకు క్లాస్ అయిపోయిందా అండి? హలో,
ఇది ఎట్లనే ఆఫ్ చేసేది ఎట్లా? దిమాగ్ ఖరాబ్. ఆఫ్ చేసేది ఎట్లా? అయ్యో రామ.